చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక కేసులను మూసేయించుకున్న చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు మూసేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతుంది సిఐడి. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు పూర్తిగా సిఐడి సహకరిస్తుంది. క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలి అంటూ ఏపీ ఎస్ఎస్డీసీ ఎండీకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను మూసేయించుకున్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ కేసులో 52 రోజులు జైల్లో ఉన్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ లో ఈడీ కేసు నమోదు చేసింది. ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేయించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుండటంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కేసులు కొట్టయించుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పైన ఉన్నటువంటి కేసులను వరుసగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా అతిపెద్ద ఆ స్కామ్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కూడా అదే పందాను అనుసరిస్తా ఉన్నారు. ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి క్లోజర్ పిటిషన్ ని దాఖలు చేశారు. క్లోజర్ పిటిషన్ కి సంబంధించి ఆ నోటీసులు కూడా ఇష్యూ చేసింది కోర్టు. దీంతో తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది. ఒక ముఖ్యమంత్రి తనపై ఉన్నటువంటి కేసు, ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఇటువంటి కేసుని క్లోజ్ చేసుకోవడానికి స్వయంగా తన ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ద్వారా ఏదైతే దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారానే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆయనతో మాట్లాడదాం. ఇవాళ చంద్రబాబు వైఖరిని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామాలు చూస్తే దొంగ చేతికి తాళాలిస్తే ఏం జరుగుతుందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది. అలీబాబా దొంగలు ఎలా ఉంటారనేది కథ అయితే చంద్రబాబు నాయుడు గారి మంత్రి మండలి అనేది నిజం. మనం చూసినట్లు పాతాళ భైరవి సినిమాలో కనిపించేటువంటి మాయా పకీరు అనేది అబద్దమైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అనేది నిజం. నిజంగా అవినీతి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉండి, లంచాలకు మరిగినటువంటి అధికారులుండి, వ్యాపార మసాలాలు ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కలిసి సుమారుగా 380 కోట్ల రూపాయల దోపిడీ జరిగినటువంటి స్కిల్ స్కామ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తనే ముఖ్యమంత్రి చేసినటువంటి దోపిడీని తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే సర్టిఫికెట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచారణ ఎదుర్కొని విచారణ పూర్తి చేసుకుని తద్వారా జైలుకి 53 రోజుల పాటు వెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విచారణ సంస్థల చేత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అదే అధికారుల్ని బెదిరించి అదే అధికారులకు అత్యాశ ఆశలు చూపించి ఈ రోజు కొట్టేసుకోవడం అనేది, కేసు కొట్టేసుకోవడం అనేది నిజంగా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఇలాంటి సంతకాలు సుమారుగా 60కి పైగా సంతకాలు చంద్రబాబు నాయుడు గారే పెట్టారనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ రోజు మేము అడుగుతున్నాం, సార్ ఈ సంతకాలు పెట్టారు, ఇతనే ప్రపోజల్ పెట్టి ప్రపోజల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ స్కిల్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం. తరువాత ప్రపోజల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ గంటా సుబ్బారావు, తను చేసేటువంటి కార్యక్రమాలకి ఉండాల్సినటువంటి వ్యక్తుల్ని ఉంచుకోవడానికి ఆయన్ని కూడా పెట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకాలు. చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యూహాత్మకంగా తనకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని అధికారులుగా నియమించుకొని వారి ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించి వారి ద్వారానే ఈ 380 కోట్ల రూపాయల స్కామ్ చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెబితేనే వారికి 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లు స్పష్టంగా ఐఏఎస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు అందరూ తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యవహారం చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని లేదా రాష్ట్రపతి గాని స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి మరీ విచారణ చేయాల్సిందిగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలవి, ఇలాంటి కేసుల్లో తన ముఖ్యమంత్రిగా ఉండి దర్యాప్తు సంస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చి వాటిని తనకు తానే క్లోజ్ చేసుకోవడం దారిని తక్షణమే ముఖ్యమంత్రి బాధ్యతల నుండి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియోస్ దాస్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.